దానికి కూడా సైంటిఫిక్ లాజిక్ ఏమీ తెలియట్లేదు, అది కూడా డివైన్ అంటారు. అందుకని గుడిలో దాచారు, ఆ మండపంలో దాచారు. ఎందుకు అనేది దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి, ఇలాగ చాలా ఉన్నాయి అనమాట. అంటే మిస్టరీ నిజంగా. ఈ నా గడ్డం దగ్గర బ్లడ్ కారకుండా పెట్టే పచ్చకర్పూరం పెట్టాలి. రోజుకి ఒక్కసారైనా పూజారి వెనక వీపు తుడుస్తూ ఉంటారంట సిల్క్ క్లాత్ తో. పతి దేవుడిలో నమురిసేటి వేళ. తిరుపతి గురించి తెలియని వాళ్ళు ఉండరు, చూడని వాళ్ళు ఉండరు. కానీ ఎక్కువ మందికి తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అవి షేర్ చేసుకుంటాం ఈ వీడియోలో. హలో, వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విలు. మళ్ళీ పెట్టేబెడ్డ సర్దుకుని ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఈసారి తిరుపతికి చాలా ఏళ్ల తర్వాత వెళ్తున్నాం. తిరుపతికి మామూలుగా అయితే ఫ్లైట్ ఎక్కగానే నిద్రపోవటానికే వచ్చా అన్నట్టు పడుకుంటాను. కానీ ఇక్కడ సీనరీ చూసి కళ్ళు ముయ్యబుద్దయ్యలేదు. ఎంత బాగుంది కదా. తిరుపతిలో దిగ్గానే అలవాటు ప్రకారం వీడియోలు తీయడం మొదలుపెట్టా. అయితే సడన్ గా ఎవరా తెలిసిన మొహం అనిపించింది. వెంకటేశ్వర స్వామి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదిగో అక్కడ బ్లూ డ్రెస్ లో చూడండి ఎవరో తెలుసా? సుమను. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి లాగా ఎంత బాగా కనిపించారు. సెల్ఫీలంటూ వెనకాల పడలేదు, కానీ సరదాగా ఏఐతో ట్రై చేసా ఎలా ఉంటుందా అని. ఎలా ఉంది నా క్రియేటివిటీ? మేమేదో 420 గాళ్ళం అన్నట్టు మాకిచ్చిన రూమ్ నంబర్ చూడండి, 420 అంట. కొండలు దద్దరిల్లేలాగా గుర్రు పెట్టి పడుకొని పొద్దున్నే లేచి బయలుదేరాం. మర్చిపోయా చెప్పడం, ఈసారి నేను రాజు, మాతో పాటు మా బావగారు కూడా ఉన్నారు. అంటే రాజు వాళ్ళ పెద్ద అన్నయ్య అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ తిరుపతి దగ్గరలో ఉన్న అప్లాయగుంట అనే ప్లేస్కి బయలుదేరాం. సుమారుగా అరగంట అలా పడుతుంది అక్కడికి చేరడానికి. డ్రైవ్ చూడండి ఎంత బాగుందో, చాలా ప్లెజెంట్ గా ఉంది. అప్లాయగుంటకి వచ్చేసాం. లోపలికి వచ్చిన తర్వాత ఆలయ ప్రాంగణం చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో. ఇదేమో ప్రధాన ఆలయం, అమ్మవారి గుడి. ఇది ఉయ్యాల సేవ కోసం అనుకుంటాను. ముగ్గులు చూడండి ఎంత బాగున్నాయో. గుడి చుట్టూ చాలా పెద్ద పెద్ద వేశారు, కళకళలాడిపోతుంది. ఇదిగో ఇది స్వామివారి ఆసనం అనుకుంటాను. అభయ వెంకటేశ్వర స్వామి ప్రసాదం. తిరుపతిలో అభయ హస్తంతో ఉండే వెంకటేశ్వర స్వామి ఎక్కడో తెలుసా? ఇక్కడ ఒక్క చోటే ఉంటారు. అండ్ మొహం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, అందుకనే ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటారు. ఇది టెంపుల్. అసలు టెంపుల్ చుట్టూ కూడా ప్రశాంతంగా నిజంగా చాలా హాయిగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి పెళ్ళైన తర్వాత ఇక్కడి నుంచి కొండ ఎక్కబోతూ ఇక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకుని వెళ్ళారంట. అలా అని ఇక్కడ కథ చెప్తారనమాట. ఇంకా మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే మా ఆయన్ని గోకుదాం, వచ్చేయండి. ఈ గుడి ప్రత్యేకత గురించి చెప్పు. హనుమాచార్యుడు కీర్తనలో దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు అన్నారే. ఈ గుడి ఈ అభయ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి తొండమాన్ చక్రవర్తి నువ్వు స్వర్గంలో ఎలా ఉంటావో అలాగ నాకు ఇక్కడ కనిపించాలి అంటే శ్రీదేవి భూదేవితో సమేతంగా ఇక్కడ వెలిసాడు అనమాట. ఇది ఫోక్లోర్లో ఒక స్టోరీ. తొండమాన్ చక్రవర్తి బోల్డ్ స్టోరీలు ఉన్నాయి దీని గురించి. ఇక్కడ అభయహస్తం ఇందాక నువ్వు చెప్పావు కదా, ఈ ఒక్క గుడిలోనే వెంకటేశ్వర స్వామి అభయహస్తం ఉంటుంది. అంటే ఆపదలో ఉన్న వాళ్ళు ఎవ్వరు ఇక్కడికి వచ్చినా వాళ్ళ కోరికలు తీరుతాయి, అభయం ఇస్తాడు వెంకటేశ్వర స్వామి. చాలా పెళ్ళి అవ్వని వాళ్ళు, చదువులు, ఉద్యోగాలు ఎవరైనా ఇక్కడికి రావచ్చని అంటారు. ఇది అప్పలాయగుంట అని ఈ ఊరికి పేరు కదా, ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ ఊళ్ళో అప్పలయ్య అని ఉండేవాడంట. అప్పలయ్య గారు ఒక వ్యక్తి. ఆయన పాపం చాలా మంది దగ్గర అప్పులు చేసేవాడు. ఆయన అప్పులు చేసే వ్యక్తిగా ఒక ఇన్ఫేమస్గా ఉండేవాడు పాపం. అది అలసుగా తీసుకుని ఇంకొక అతను ఎవరో ఇతను నా దగ్గర కూడా బోల్డ్ అప్పు చేశాడనేసి అపవాదం ఆయన మీద అభియోగం పెట్టాడు. తీసుకోకుండానే పెట్టాడు. పెడితే నేను తీసుకోలేదని ఎంత చెప్పినా నమ్మలేదు. అతను నేను దేవుడి మీద సాక్షిగా చెప్తున్నాను, నేను ఈయన దగ్గర అవుతాయి అప్పు తీసుకోలేదని చెప్పి, నేను అప్పు తీసుకోలేదు అని చెప్పి అక్కడ పక్కన ఉన్న కోనేరు ఉంది కదా, కోనేరులో స్నానం చేసి రాయి మీద రాసి రాయి నీళ్ళల్లో వేసాక వేస్తే ఆయన తాలూకా ట్రూత్ఫుల్నెస్కి భగవంతుడు ఏమో బ్లెస్ చేసి స్టోన్ ఏమో ఫ్లోట్ అయిందన్నమాట, రాయి తేలిందండి. అందుకని సో బోల్డ్ ఫోక్లోర్స్ ఉన్నాయి. తొండమాన్ చక్రవర్తి దగ్గర ఎవరో బ్రాహ్మడు తన ఫ్యామిలీని ఆయనకి అప్పచెప్పి వెళ్ళిపోయాడంట కాశీ వెళ్ళి వచ్చే వరకు నా ఫ్యామిలీని చూడండి. తొండమాన్ చక్రవర్తి ఏమో రాజ్య పరిపాలనలో వాళ్ళిద్దరినీ మర్చిపోయాడు. అయితే ఆ బ్రాహ్మడు తిరిగి వచ్చి నా ఫ్యామిలీని రెస్టోర్ చేయండి నాకంటే, గుడికి వెళ్ళారని చెప్పి అబద్ధం చెప్పి పైకి వెళ్ళారు చూపిస్తానని వెతికించాడంటే, వెతికించి ఆ వెతగ్గా ఒక ఊర్లో విలేజ్లో వాళ్ళు చచ్చిపోయారు.
ఆ తల్లి కొడుకులు అంటే అతని భార్య బిడ్డ చాలా బాధపడి అప్పుడు వచ్చి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నట్ట. మొక్కుకొని ఎలాగైనా నన్ను అపవాదు నుంచి తొలగించు అంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆ అస్థికల్ని తెచ్చి మళ్ళీ వాటిని పునర్జీవనం చేస్తే బ్రాహ్మణుడికి ఇచ్చాట. అప్పుడు వెంకటేశ్వర స్వామి తిట్టాట ఇతన్ని, నువ్వు నేను ఎప్పుడు అంత దగ్గరగా నీకు ఉంటా అంటే ఈ తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు తమ్ముడు అంటే వెంకటేశ్వర స్వామికి చిన్న మామగారు. నేను దగ్గరగా ఉంటానని అన్నీ నీకు చేస్తానని నువ్వు కేర్లెస్గా నీకు అప్పచెప్పిన భార్య బిడ్డను చూడలేదు. ఇక్కడ నేను శిలా విగ్రహంగానే ఉంటాను, ఇంక నీకు ఇప్పటి నుంచి మనిషిగా కనబడను. అప్పుడు ఆయన మళ్ళీ ప్రేయర్ చేసి నేను స్వర్గంకి వెళ్ళలేమో అని చేసిన పాపానికి స్వర్గంలో నువ్వు ఎలా ఉంటావో అలాగే ఇక్కడ ప్రత్యక్షం అవ్వవు, నేను పూజ చేసుకుంటాను, ఇప్పటి నుంచి బుద్ధిగా పరిపాలిస్తాను అంటాడు. అందుకని ఆయన శ్రీదేవి భూదేవిలతో కలిసి ఇక్కడ వెలిసాడు అనమాట. ఇది స్థలపుర. మేము తొందరగా వచ్చాం కానీ వెళ్ళే టైంకి ఇంత రష్ అయిపోయింది, మేమంటే ఎర్లీగా వచ్చేసాం. ఇంకా ఇక్కడి నుంచి డైరెక్ట్గా తిరుమలకి బయలుదేరాం. దారిలో సీనరీస్ చూడండి ఎంత బాగున్నాయి కదా, చాలా నచ్చింది నాకైతే ఈ డ్రైవ్ అంతా. ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్. దీని ఆర్కిటెక్చర్ చూడండి, గుడి స్టైల్లో కట్టారు. మాకు అకామిడేషన్ అయితే నారాయణాద్రి గెస్ట్ హౌస్ లో ఇచ్చారు. ఈ కిటికీ తెరవగానే ఆహా ఎదురుగానే ఉంది టెంపుల్. కెమెరాలో చూడగానే తెలియట్లేదు కానీ అది చూపిస్తున్నాను కదా, అటువైపు ఉంది టెంపుల్. జస్ట్ 2 నిమిషాలు నడిస్తే చాలు టెంపుల్కి రీచ్ అయిపోతాం. మా దర్శనం అయితే రేపు పొద్దున్నే ఉంది. సో ఇప్పుడంతా ఖాళీయే కదా. యాక్చువల్గా తిరుపతి వచ్చి చాలా ఏళ్ళయింది. సో ఊరికి అలా తిరుగుద్దామని అలా సరదాగా నడుచుకుంటూ వెళ్ళాం. అయితే ఊరు చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకో తెలుసా, తిరుమల కొండ మీద మొత్తం ఫుల్ లైటింగ్, అసలు ఏదో పెద్ద పండగలాగా డెకరేట్ చేసి ఉంది. అంత బాగుంది, కలర్ఫుల్ గా, చాలా బాగా డెవలప్ చేశారనిపించింది. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇంత తీరిక టైం లేదు, హడావుడిగా రావడం హడావుడిగా పరిగెత్తడం. అది కాక అప్పుడేమో చిన్న పిల్లలు, ఇంకా వాళ్ళు తిన్నారా లేదా ఆలోచనలని వాళ్ళ మీదే ఉంటాయి కదా, అంత గమనించలేదు, అంత ఎంజాయ్ చేయలేదు కూడా. ఇప్పుడు చాలా లీజర్గా ఇద్దరం అలా హ్యాపీగా నడుచుకుంటూ రోడ్ల మీద తిరుగుతుంటే ఎంత మజా వచ్చిందో. తిరుమలలో మెయిన్ ఆలయం అనమాట. అక్కడ దాని ముందు నుంచి నేను వీడియోలో మాట్లాడడం అనేది నిజంగా సూపర్ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఏంటంటే మాకు అనుకోకుండా ఇక్కడికి స్పెషల్ దర్శనం చేసే భాగ్యం కలిగింది అనమాట. అంటే ఫ్రెండ్స్ ఎవరో ఇచ్చారు స్పెషల్ దర్శనం కోసం. యాక్చువల్గా దర్శనం అయితే రేపు పొద్దున 10 o'clockకి, కానీ ఇప్పుడు కొంచెం టైం ఉంది కదా అని జస్ట్ అలా తిరుగుదామని వచ్చాము. ఈ ఏరియా అంతా చూసి అసలు ఎంత నచ్చిందంటే, అంతకుముందు ఇలా ఉండేది కాదు. ఇంతకుముందేమో వేరేగా ఉండేది, అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోయే వాళ్ళం. అసలు ఇలా గ్యాలరీలు ఇవన్నీ ఉండేవి కాదు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. అసలు గ్యాలరీలో ఇలా ఇక్కడే పడుకుని పోవచ్చు. అసలు వాతావరణం మీకు తెలుసు కదా, చాలా బాగుంటుంది ప్లెజెంట్గా. అండ్ మనం ఇక్కడే పడుకుని పోవచ్చు కావాలంటే. కొంతమంది ఏంటి చాలా మంది అలాగే పడుకున్నారు ఇక్కడ. సో మేము ఇందాక నుంచి అక్కడే కూర్చున్నాము. సో ఇప్పుడు కొంచెం మీ అందరికీ కూడా షేర్ చేద్దాం, చిన్న వీడియో తీసేయని చెప్పి వచ్చానమాట. అండ్ పొద్దునైతే మేము ఒక స్పెషల్ టెంపుల్కి వెళ్ళాం. దాన్ని ఏమంటారు తెలుసా, హనీమూన్ టెంపుల్. వెంకటేశ్వర స్వామి హనీమూన్ టెంపుల్ అనమాట అది. మీ అందరూ వెళ్ళే ఉంటారు, చూసే ఉంటారు. దాని పేరు అందరికీ తెలియదు అంతే, హనీమూన్ టెంపుల్ అని. యాక్చువల్గా అది శ్రీనివాస మంగాపురం అంటారు, లేదా కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారనమాట. అది హనీమూన్ టెంపుల్ అని ఎందుకంటారంటే, వెంకటేశ్వర స్వామి పెళ్ళైన తర్వాత అగస్త్య మహాముని చెప్పారంట, నువ్వు వెంటనే కొండెక్కి సెటిల్ అయిపోవద్దు అని చెప్తే, అప్పుడు ఇక్కడే ఆ శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు ఉన్నారంట వెంకటేశ్వర స్వామి సతీ సమేతంగా. అందుకనే కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటారు. అక్కడికి పెళ్ళి కావాలి అనుకునే వాళ్ళు, లేదా పెళ్ళైన తర్వాత వెంటనే వచ్చి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అంటారు. అందుకనే కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనే పేరు కూడా బాగా వచ్చిందనమాట. ఇంతకీ మీకు తెలుసా అలా హనీమూన్ టెంపుల్ అంటారని? నాకు ఈ మధ్యనే తెలిసింది. సో తెలియగానే మీకు చెప్పకపోతే నాకు పొట్టొప్పి వచ్చేస్తుంది కదా. మీకు తెలుసా, ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను వెంకటేశ్వర స్వామి విగ్రహం గురించి. ఇక్కడ గుడి లోపల, అంటే గర్భగుడి లోపల విగ్రహం కరెక్ట్గా సెంటర్కి ఉండదు, కొంచెం పక్కకు ఉంటుంది. అంటే చూడగానే సెంటరే అనుకుంటాం కానీ యాక్చువల్గా కాదు. ఎందుకు పక్కకు ఉంటుంది అంటే, పైన విమానం ఉంటుంది కదా, విమానంకి అలైన్ చేస్తారు కదా మామూలుగా విగ్రహాన్ని, అలా అయినా అయి ఉండొచ్చు, లేదా వాస్తు ప్రకారం కూడా అయి ఉండొచ్చు. కరెక్ట్గా ఎందుకు అనేది ఆ కట్టిన వాళ్ళకే తెలియాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం చెమటలు పడుతుందంట తెలుసా మీకు. వీపుని రోజుకి ఒక్కసారైనా సిల్క్ క్లాత్తో తుడుస్తారంట అక్కడ పూజారి, లేకపోతే డ్యాంప్గా అయిపోయి చెమటలు పడుతుందంట, అలా వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయంట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కదా. ఎందుకు అనేది దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి.
నీకు తెలుసా వెంకటేశ్వర స్వామి విగ్రహానికి చెమటలు పడుతూ ఉంటుంది. రోజుకి ఒక్కసారైనా పూజారి వెనక వీపు తుడుస్తూ ఉంటారంట సిల్క్ క్లాత్తో. నీకు తెలుసా ఆ సంగతి? కానీ దానికి సైంటిఫిక్ లాజిక్ ఇంతవరకు ఎవరికి అంత కాదు. అంటే అది డివైన్ అని అంటారు. ఎందుకంటే చల్లటి నీళ్లతో మంగళ స్నానం చేయించి పాలతో అన్నిటితో స్నానాలు చేయించాక సాధారణంగా అక్కడ ఉన్న టెంపరేచర్కి ఆ మాయిశ్చర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఉండాలి. కానీ అది ఎందుకో అక్కడ ఆ మాయిశ్చర్ చెమటలా కనబడుతుంది. ప్లస్ విగ్రహమే 43 degrees టెంపరేచర్ వరకు ఉంటుందని ఒక్కొక్కసారి అంటారు. 43 degrees. ఆ తర్వాత పచ్చకర్పూరం రాస్తారు. యుగాల నుంచి పచ్చకర్పూరం ఎన్నో సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి రాస్తుంటే ఆ పచ్చకర్పూరం ఎఫెక్ట్కి స్టోన్ అంటే కొంచెం ఇంపాక్ట్ అవ్వాలి, ఏమీ అవ్వట్లేదు. దానికి కూడా సైంటిఫిక్ లాజిక్ ఏమీ తెలియట్లేదు. అది కూడా డివైన్ అంటారు. ఇంకో విషయం నేను ఎక్కడో ఏమి విన్నానంటే, ఆ లోపల గర్భగుడిలోకి వెళ్ళి గోడల దగ్గర చెవులు పెడితే సముద్రం ఘోష వినబడుతుందంట. ఇదేమో కొండ మీద ఉంది, చాలా దగ్గరలో సముద్రమే లేదు. చెన్నై దగ్గర ఎక్కడో సముద్రం. ఈ సముద్ర ఘోష కూడా డివైన్ అనే అంటారు. అందుకని అంటే పాలకడలిపై శేష తల్పమున్న పవళించావు అంటారు కదా, ఆ సముద్ర ఘోష వినిపిస్తుందని అంటారు. సో ఇలాగ చాలా ఉన్నాయన్నమాట. అంటే మిస్టరీ నిజంగా. అంటే సైంటిఫిక్ రీజన్స్కి అందవు, లేదా అంటే హ్యూమన్ క్యాలిక్యులేషన్స్కి అందని చాలా మిస్టరీస్ ఉన్నాయి అలాగా. ఇంకొకటి సీక్రెట్ విలేజ్ అంటారు. ఏంటంటే వెంకటేశ్వర స్వామికి చేసే పూజ అండ్ సంబంధించిన పువ్వులు అవి తెస్తారంటారు. పువ్వులు, దానికి సంబంధించిన పూజకు సంబంధించిన పూలు అన్నీ ఆ విలేజ్ నుంచి తెస్తారంట. కానీ ఆ విలేజ్ ఎక్కడుందో ఎవరికి తెలీదు అంటారు. కానీ అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే టెంపుల్ ప్రీస్టే చెప్పారండి, అలా స్పెషల్గా ఊరేమీ లేదు. వీళ్ళు వెండర్స్ ఉంటారు కదా, మెయిన్లీ వీళ్ళ తోటలే ఉంటాయి కదా, టీటీడీ వాళ్ళ తోటల నుంచే తెస్తారంట. అంటే ఒక ఫేక్ విలేజ్ ఏంటది సీక్రెట్ మిస్టీరియస్ విలేజ్ ఏం లేదు, మిస్టీరియస్ విలేజ్ ఏమీ లేదు. అండ్ అంటే అంటారు ఆ విలేజ్ నుంచే నెయ్యి తెస్తారు, పూలు తెస్తారు అని. అదంతా ఏం నిజం కాదు. కానీ నిజంగా మిస్టీరియస్వి చాలా ఉన్నాయి ఈ టెంపుల్కి కదా. మరి ఇన్ని చెమట పట్టడం, సముద్ర ఘోష వినపడడం, స్టోన్ ఏమీ అవ్వకపోవడం, అందుకే మరి మహిమగల దేవుడు కాబట్టి అందరూ వస్తారు. అవును, 43 degrees ఉందంటే చూడండి ఆ విగ్రహం ఎలా ఉంటుంది. అసలు ఇక్కడేమో చల్లగా ఉంటుంది కదా, 43 degrees ఉండే ఛాన్సే లేదు. ఎలా ఉంటుందో మరి చెప్పలేం. రేపు చూడాలి. ఎందుకంటే గుడిలోకి వెళ్తే ఏదో అనిపిస్తుంది, ఒక విధమైన ఒక తెలియని అనుభూతి. ఇవన్నీ ఉండడం బట్టే ఆ అనుభూతి కలుగుతుంది. అసలు ఒక గంట నుంచి ఇదే ప్లేస్లో ఉన్నామో చూస్తూ అసలు ఇక్కడ నుంచి కదలాలనిపించట్లేదు. ఎంతసేపు కూర్చున్నామో ఇక్కడ. మాకు ఇలాగా ఇంత దగ్గర నుంచి విజిట్ చేసుకుంటామని అనుకోలేదు. అంటే మామూలుగా దర్శనం చేసి అలా వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు ఈ గ్యాలరీస్ అన్ని పెట్టడం వల్ల చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది, హాయిగా ఉంది. వాతావరణం కూడా ప్లెజెంట్గా ఉంది. టీటీడీ వాళ్ళని అభినందించాలి, చాలా ఇంప్రూవ్ చేశారు. తిరుపతి పరిసరాలన్నీ చాలా క్లీన్గా ఉన్నాయి. మినరల్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ నిషేధించారు, గ్లాసుల్లో తాగుతున్నారు. మనం ఉన్న గెస్ట్ హౌస్లో RO వాటర్ పెట్టారు ఫిల్ చేసుకుని. ఎక్కడ పడితే అక్కడ రెస్ట్ రూమ్స్ అవి ఏర్పాటు చేశారు. నిజంగా నాకు తెలిసి అంటే గుళ్ళని కంపేర్ చేయకూడదు, దేవుళ్ళు అందరూ ఎక్కడైనా ఒకటే. కానీ పరిసరాలని చక్కగా మేనేజ్ చేస్తున్న టెంపుల్ ఇండియాలో బెస్ట్ టెంపుల్ ఏమో తిరుపతి. అవును, అది మాత్రం నిజం. అంటే ఎక్కడ ప్లాస్టిక్ లేదు, వాష్రూమ్స్ కూడా చాలా ఉన్నాయి. మామూలుగా ఎక్కడికి వెళ్తే అది పెద్ద ప్రాబ్లం కదా, టాయిలెట్స్ ఎన్ని కనిపించినాయో నాకు. కళ్యాణ కట్టలో మా అన్నయ్యని తీసుకుని వెళ్తే తలకి రాసుకుని వేడి నీళ్ళు, అందరికీ వేడి నీళ్ళు, జుట్టుకి తలకి నీళ్ళు రాసుకోవాలి కదా కేశ ఖండనం చేసే ముందు. అందరికీ వేడి నీళ్ళు, స్పాట్లో స్పిక్ అండ్ స్పాన్ క్లీన్. అంటే ఆల్మోస్ట్ 1973 నుంచి తిరుపతి వస్తున్నాం కదా, వన్ ఆఫ్ ది బెస్ట్. ఇంకో విషయం నాకేం గుర్తొస్తుంది తెలుసా, ఇక్కడ చూడు అంతమంది గుడిలో నిద్రించుదాం అంటే ఒక రాత్రి నిద్రపోదాం అని చూడు, పసి పిల్లలతో చదువుకుంటున్న స్టూడెంట్ అమ్మాయి ఎవరో బుక్ పట్టుకుని ఇక్కడ చదువుకోవడం అంటే నమ్మకం అంటే ఎంతో చూడు. నెలల పిల్లలతో వచ్చింది. ఘంటసాల పాట కూడా సినిమా పాట కాదు, ప్రైవేట్ సాంగ్ అనుకుంటాను. అందులో అన్నాడు అంటే ఒక స్ట్రేంజర్ మళ్ళీ పాట ఎత్తుకున్నా ఉంటాం. కోటికి పడగెత్తిన ధనవంతుడు
నీ గుడి ముంగిట సామాన్యుడు కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు నీ కృపకెప్పుడు సమపాత్రుడు. వెంకటేశ్వర స్వామి ముందు లక్షాధికారైనా కోటీశ్వరుడైనా నిర్భాగ్యుడైనా ఒకటే. నువ్వు ఎంత 1,00,000 రూపాయలు టికెట్ కొనుక్కొని వెళ్ళినా ఆయన విగ్రహం ముందుకి అందరూ కలిసి వెళ్ళాల్సిందే. వెంకటేశ్వర స్వామి అందుకే గ్రేట్. ఒక కలియుగ దైవం విష్ణుమూర్తి, అందరూ సమానమే. ఆ పాట ముక్కలో అది చిన్నప్పటి నుంచి నాకు అది గుర్తు. ఆ పాట అసలు తిరుపతి రావాలనిపిస్తే నాకు అందరూ సమానంగా ఉంటారు ఇక్కడ. గొప్ప మీద రావచ్చు కారులో, ఫ్లైట్లో, ఆయన ముందు మాత్రం నిలబడి అందరూ వెళ్ళాల్సిందే. అందుకనే వెంకటేశ్వర స్వామి గ్రేట్. జాములో స్వామి దిగి వస్తును, తిరుమల శిఖరాలు దిగి వస్తును, మముగన్న మాయమ్మాలి వేలు మంగమ్మ, పతిదేవుడిలో నమురిసేటి వేళ. మంచిగా ఇది రంగులు ఎప్పుడో ఫస్ట్ సీన్. కలవారినే గాని కరుణించలేడా, నీవి పేద మురళేవి వినిపించుకోడా. మర్చిపోయా. ఇప్పుడే ఒక మంచి దర్శనమై వచ్చేసాం బయటికి. ఏమనమంటారు? శ్రీవారి పూలవనం. శ్రీవారి పూలవనంకి వచ్చాము. ఇక పూలు అక్కడ ఉన్నాయి. శ్రీవారి పూలవనం చూస్తే ఇప్పుడు గుడికి వెళ్తున్నప్పుడు మనం ఎంట్రన్స్ లో రైట్ సైడ్ చూస్తావు కదా, క్రోబార్ అంటే పలుగు మండపం. అవును, ఒకటి ఇలా వెల్లడకట్టు ఉంటారు. అవును, అక్కడ దానికి ఫ్లవర్ గార్డెన్ కి బోర్డు కూడా ఉంటుంది. అక్కడ మీరు చూసే ఉంటారేమో. దాని గురించి చిన్న స్టోరీ ఏంటంటే, అనంత ఆల్వార్ అని ఒక అతను రామానుజాచారి శిష్యుడు. రామానుజాచారి అతనికి ఒక పూల గార్డెను వెంకటేశ్వర స్వామి కోసం పూల తోట తయారు చేయమని పురమాయించాడు. అనంతాచారి అతని వైఫ్, ఆవిడేమో ప్రెగ్నెంట్. వాళ్ళిద్దరూ పని చేసుకుంటున్నారు పూల తోటలని. వెంకటేశ్వర స్వామికి జాలేసి ఒక బాయ్ లాగా మారిపోయి ఆ ప్రెగ్నెంట్ లేడీ ఆయన తవ్వుతున్నాడు, ఆమె మట్టి అంతా తీసి ఏదో పని చేస్తున్నది అనమాట. జాలేసి హెల్ప్ చేద్దామని వెళ్ళాడు. వెళ్ళి ఆమెతో ఏదో ఆమె మట్టి తిని ఈయన మట్టికి వెలుగుతున్నాడు అనమాట. అనంతాచారి కోపం వచ్చి ఈడెవడో పని చేసుకోనిట్లేదని చేతిలో ఉన్న పలుగు విసిరిశాడు. వెంకటేశ్వర బిల్ పోరాని విసిరిశాడు, కొడదామని కాదు, విసిరిశాడు. అది పొరపాటున చిన్న మీద ఇక్కడ గడ్డం మీద తగిలింది. ఆ బాలుడు పరిగెత్తి గుడి వైపు వెళ్ళిపోయాడు. వీడు పని చేసుకుని, ఆయన వెంకటేశ్వర స్వామి మహాభక్తుడు కూడా అనంత ఆల్వార్. అతను సాయంత్రం మళ్ళీ గుడికి పూజ చేసుకుని వెళ్తే ఈ చిన్ని దగ్గర గడ్డం దగ్గర రక్తం వస్తున్నది అనమాట. రక్తం వస్తుంటే ఆయన అయ్యో అప్పుడు తప్పు గ్రహించాడు. ఇది పొరపాటు అయింది, నా వల్లే పొరపాటు అయింది, వెంకటేశ్వర స్వామి మాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు అని చెప్పి వెంటనే వెళ్ళి పచ్చకర్పూరం ఉంటుంది కదా గుడిలో, అది పట్టుకొచ్చి పెట్టాడు బ్లడ్ ఆపడానికి. అప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామి వచ్చి, అంటే తప్పు కావాలని కొట్టలేదు కదా, అతని భక్తికి మెచ్చి వెంటనే ప్రత్యక్షమై ఈ రోజు నుంచి ఈ గుడిలో నా విగ్రహానికి ఎవరైనా రోజు నిత్యం పూజ చేసినప్పుడు ఈ నా గడ్డం దగ్గర ఆ బ్లడ్ కారకుండా పెట్టే పచ్చకర్పూరం పెట్టాలి, అతను తవ్విన ఆ పలుగు క్రోబారు గుడిలో ఎప్పుడు ఉంచాలని. సో అది లెజెండ్. ఇలా వెంకటేశ్వర స్వామి గుడికి వస్తే ఇలాంటి చిన్న చిన్న బోల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం గుడిలోకి ఇలా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ రంగమండపం అని ఉంటుంది. అందరికీ తెలిసి ఉండొచ్చు కానీ కొంతమందికి తెలియకపోవచ్చు. శ్రీరంగంలో రంగనాథుడు ఆలయం ఉండేది కదా, మాలిక్ కాఫీర్ అని ఇస్లామిక్ డైనస్ట్ వచ్చి అటాక్ చేసేవాడు. అంటే సౌత్ ఇండియాలో హిందూ గుళ్ళని డబ్బుల కోసం కానీ లేకపోతే వేరే కారణాల కోసం కానీ డెసిక్రేట్ చేసేవాడు, అంటే విరక్కొట్టేసేవాడు. రామానుజాచార్యులు ఏమో ఆ విగ్రహాన్ని కూడా విరక్కొట్టేస్తాడని మాలిక్ కాఫీరు అడవిల్లోంచి కొండల్లోంచి కష్టపడి బ్రాహ్మణులందరూ పట్టుకొచ్చి దాన్ని తిరుపతిలో, ఈ తిరుపతి కొండల్లో ఉంటుంది కదా గుడి, అందుకని గుడిలో దాచారు, ఆ మండపంలో దాచారు. ఐ థింక్ మోర్ దెన్ 8 or 9 years లేకపోతే 16 ఏళ్ళు. అందుకే రంగమండపం అంటారు. అక్కడ రంగనాథ స్వామి అక్కడ బస, టెంపరీ ట్రాన్సిట్ క్యాంప్ అనమాట. అందుకని అక్కడ ఉండేవాడు. మా దర్శనం అయితే అసలు ఎంత బాగా అయిందో.
ఇది బ్రేక్ దర్శనంలో వెళ్ళామన్నమాట, అందుకని మహాదర్శనం మహాదర్శనం ఫుల్ వ్యూ అందుకనే ఎంత బాగుందండి, అంత బాగుంది. నేనైతే లైఫ్లో అలా చూడడం ఫస్ట్ టైం అది. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఏం జరిగిందంటే నేను వెళ్తుంటే ఆ గుడి జస్ట్ విగ్రహం దగ్గర లెఫ్ట్ టర్న్ యూ టర్న్ తీసుకునే ముందు నా ముందు పెద్ద ఆవిడ ఉంది, చాలా సీనియర్ ఆవిడ స్పీడ్గా నడవలేకపోతున్నాను. అక్కడ ఉన్న పూజారి ఆగు అని ఆవిడని ఒక 30 సెకండ్లు ఆపాడు. 30 సెకండ్లు ఆపితే నాకు కూడా అవకాశం దొరికింది. అలాగా అంటే బహుశా ఆవిడే అలివేల మంగేమో. అవును, కొంచెం చూసుకోమందేమో. ఆవిడ వల్ల కొంచెం ఎక్కువసేపు ఉన్నాము, సో ఎక్కువసేపు చూడగలిగాం అనమాట. సో అందుకని చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ పూలవనం పక్కనే పెద్ద ఆడిటోరియం లాంటిది ఉంది. పిల్లలకు చెవులు కుట్టడం, ఇంకా దేవస్థానం పెళ్లిళ్ళు ఇక్కడే జరుగుతాయంట. మా మొత్తం తిరుపతి విజిట్కి ముఖ్య పరిచాలకుడు కృష్ణారెడ్డి గారు, దండం పెట్టాలి ఆయనకి సార్. ఎందుకంటే ఎంతో ఇదంతా మొత్తం అన్ని ప్లేసులు తెలుసు, కారులో తిప్పడమే కాదు, ఎక్కడ దిగాలి, ఎక్కడ తినాలి, ఏం చేయాలి అన్నీ తెలుసు, అన్నీ చేశాడు. సెల్ఫ్ మేడ్ పర్సన్. కొడుకుని ఇంగ్లాండ్ పంపించాడు, కష్టపడతాడు, మంచి మనిషి. దీని గురించి హైదరాబాద్లో విని ఒక మిత్రుడు పేరు ఎందుకు కానీ అజ్ఞాత మిత్రుడు, ఆయన చెప్తే ఈయనకు ఫోన్ చేస్తే ఎవరినో నిన్న పంపించి ఇవాళ స్వయానా తను వచ్చి మొత్తం చేసి పెట్టాడు. కృష్ణారెడ్డి గారికి థ్యాంక్స్ అండి. పెద్దవాళ్ళు ఎవరండి, దేవుడు పెద్దవాడు, మనం కాదు, మనందరం మనుషులు. చాలా థ్యాంక్స్. బాయ్. ఇంకా ఈ తిరుపతి కార్యక్రమాలు ముగిచాయి. మళ్ళీ ఎప్పటిలాగే మౌనంగా హైదరాబాద్.